తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్యామ్ సుందర్ కు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంగారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి మిర్దొడ్డి శ్యామ్ సుందర్ కు జిల్లా నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిర్దొడ్డి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ 11 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బెర్జిగం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జూకాటి లక్ష్మణ్, ముడిగాల మాణిక్ ప్రభు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ హరీష్, నాయకులు కోంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, జూలకట్టి బుచ్చిలింగం, జూలకట్టి మల్లేశం, కోంపల్లి విద్యాసాగర్ పాల్గొన్నారు. जय वासवी जय वासवी जय वासवी जय वासवी कन्या परमेश्वरी माता की जय जय वासवी जय जय वासवी जय जय वासवी जय वासवी जय वासवी वासवी माता की जय वासवी माता की जय जय माता ఆర్యవైశ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ మనం చూడాలని కోరుకుంటున్నాం. శ్యామ్ సుందర్ అన్న గారికి ధన్యవాదాలు. నిర్వహణ వ్యాధిష్టాన్ని గురించి ముందుకు వచ్చిన శ్యామ్ సుందర్ అన్నకు కృష్ణ గారికి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా ఉత్సవాలందరికీ సభాయనమా అందరికీ కూడా నమస్కారం చేస్తూ మరి రాబోయే ఎన్నికలకు మేము సంసిద్ధంగా ఉన్నాం. చాలా రోజుల సంధి వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ నిర్వహణ చేయలేకపోయినారు. మరి ఇప్పుడైనా ముందుకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నాం కనుక వారికి సంపూర్ణమైన మద్దతు మా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి కాదు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా మరి రూపాయి అలకృష్ణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరిస్తారని మీకు సాంస్కృతిక మీకు మా యొక్క హామీ ఇస్తున్నాము. తప్పకుండా మీకు అత్యధిక మేరతో కూడా మేము గెలిపిస్తాం. ఈ మీటింగ్ వచ్చిన అన్న శ్యామ్ సుందర్ అన్న గారి, రామకృష్ణ గారు ఒకటే తెలుసుకున్నది ఏంటంటే సంగారెడ్డి జిల్లా అంటేనే తోపాజీ అనంతకిషన్ అన్న ఎటు తీసుకెళ్తే మేమందరం కూడా తన వల్ల 100% నడుస్తామని చెప్పి పరామర్శంగా మీ అందరూ తెలియజేస్తుంది. ఎందుకంటే తను అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మేము సంగారెడ్డి జిల్లా వాస్తులు అందరం కూడా కిషన్ అన్న బాబు నడుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఇచ్చేసిన మన జూపటి లక్ష్మణ్ గారి కానీ, మణిప్రభ గారి కానీ, బెర్జిగం శ్రీనివాస్ గారి కానీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకోవాలి. మండలం కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ. ఇది పెద్దలు పూజ్యులు కిరిశేషులు కొన్నిచేటి రోషయ్య గారి నేతృత్వంలో రూపొందించినటువంటి బైలా. ఆ బైలాను ఇటీవలి వరకు కూడా మనం సక్రమంగానే చేసుకుంటూ వచ్చాము. ఇది ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు కూడా 2 సార్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు అంటే ఒక వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కాకూడదు మహాసభలో, జిల్లాలో కానీ ఎక్కడ కాదు. అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి పూర్తిగా నేను ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. అలాంటి అయిపోగానే సమావేశం కాగానే నేను నా ఎలక్షన్ నిర్వహించి మాణిక్య గారికి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాను. అలాంటి అవకాశాన్ని కూడా తీసుకొని వాళ్ళు ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఈయనను పక్కకు పెట్టాలని చెప్పి అన్ని విధాలుగా నన్ను పక్క పెట్టడం జరిగింది. అయినా కానీ నాకేం బాధపడలేదు. ఎందుకంటే అందరూ మనోళ్ళే ఉన్నారు, మనోళ్ళు చేద్దాం. కానీ అలాంటి అవకాశాన్ని తీసుకొని సుమారు 15 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగి మళ్ళీ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర మహాసభను పూర్తిగా పాల్పడ్డ మహాసభకు పోతే
అక్కడ ఏమైందంటే పూర్తిగా ఆదివాసీ మహాసభ బిల్డింగ్ చూస్తే కలకల అనిపిస్తుంది. అలాంటి స్థితికి తీసుకొచ్చారు ఇప్పటి నాయకులు. అలాంటి దాన్ని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు ఇస్తున్నటువంటి అంతకిషన్ తోబాజన్న కానీ ఇప్పటిదాకా పనిచేసినటువంటి అధ్యక్షులు మాణిక్ప్రభణ కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షులు శ్రీరణ కానీ జూకంటి లక్ష్మణ్ మరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ప్రత్యేక నమస్కారాలు. మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అమరావతి గారే అధ్యక్షుల్లో కొనసాగుతూ వారు ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా నియంత్రిత పాలన సాగిస్తారు. 4-5 సంవత్సరాలుగా కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పి ఆయనతో పాటు అందరూ కూడా అడుగుతున్నారు. కానీ మరి ఇది పోరాటాల వరకు తీసుకొచ్చి ఉద్యమాల వరకు తీసుకొచ్చి కోర్టుల వరకు వెళ్ళిన తర్వాతనే ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ పరిస్థితులలో చామన్న రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేయాలనే తలంపుతోని 4 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తుండు. ప్రత్యేకించి 2 సంవత్సరాలకి వెళ్ళి అనేక పోరాటాలు చేసిండు. మరి వారికి సంగారెడ్డి జిల్లా పక్షాన అన్న తోపాజన్న ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు అన్న మాణిక్ప్రభు కానీ సీనన్న కానీ లక్ష్మణ్ సార్ కానీ అందరి ఆధ్వర్యం లోపల సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం అనేది మరి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున అంటే ఎలాంటి డివిజన్ లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా మార్పుమడిగా చెప్పడం అనేది ఇది సామాన్య అదృష్టంతో పాటు మరి మీ సంగారెడ్డి జిల్లా ఏదైతే మంచిర్యాల నది మాదిరి ఉంటుందో మరి వారు కూడా ఉంటుంది. మరి ఈ సంగారెడ్డి జిల్లాకు చామన్న గెలిచిన తర్వాత మీకుండే ప్రత్యేకత కానీ మీకుండే ప్రాధాన్యత కానీ ఖచ్చితంగా కిషన్ ఆధ్వర్యం లోపల గోపాలి అంత కిషన్ ఆధ్వర్యం లోపల జరుగుతుంది. మరి ఇప్పుడే చెప్పి పెద్దలు కొత్త నీరు వస్తుందా లేక పాత నీరు పోతుందా అని అన్నారు. మార్పు జరిగితే అందరికి అవకాశాలు వస్తాయన్నారు. మరి దానికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తోబాజీ కృష్ణ గారికి మరియు మాణిక్ప్రభణ గారికి లక్ష్మణ గారికి సీనన్న గారికి మరి ఉన్న మా యొక్క సోదరులందరికీ ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారం. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఆర్యవైశ్య సంఘం అంటే ఎన్నో పురాతనంగా 100 సంవత్సరాల ముందు సేవ కార్యక్రమాలు చేసే సంఘం. ఎవరితోనే మనం చెప్పే సంఘమే, చెప్పించుకునే సంఘం కాదు. మరి రోషయ్య గారు ఆర్యవైశ్య మహాసభను 1967 70 ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత 101 రూపాయల సభ్యత్వం పెట్టి 101 రూపాయలు చెల్లించిన ఆర్యవైశ్యులందరూ కూడా ఒక సంఘంగా ఉండాలని ఫస్ట్ పట్టణ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు అనే విధంగా బైఫర్కేషన్ చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు విధిగా జరగాలి. దాని నుంచి కొత్త నీరు వస్తుంది, ఎన్నో సేవ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉన్నన్ని రోజులు కూడా చాలా సక్రమంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్స్ జరిగేది. ప్రతి 2 సంవత్సరాల్లో కూడా ప్రతి నాయకుడు కూడా ఒక కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం తీసుకున్నారు. ఒక్కొక్క నాయకుడి పీరియడ్లో ఒక్కొక్క 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల ఒట్టు జరుగుతూ వెళ్ళిపోయినాయి. ప్రతి అధ్యక్షుడు సేవా కార్యక్రమాలు చేసేది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు కూడా మనం ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయింది. అప్పుడు మన జిల్లాలో, మన రాష్ట్రంలో అమరావతి లక్ష్మీనారాయణ గారు మరి గజరాజమోహన్ గుప్తా గారు ఇద్దరు ఉన్నారు. రాజ్మోహన్ గుప్తా గారు పెద్దవారు అనే ఉద్దేశంతో అమరావతి లక్ష్మీనారాయణ గారికి అవకాశం ఇచ్చి కన్వీనర్గా ఏర్పాటు చేసి, అయ్యా మీరు మన సంఘాన్ని ఏర్పరచండి, గట్టిగా చేయండి అనే ఉద్దేశంతో ఆయనను కన్వీనర్గానే తీసుకోవడం జరిగింది. కానీ అట్లా కన్వీనర్ ఉన్న వ్యక్తి 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడంగా ఈ రోజు కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మరి సంఘంలో 11 సంవత్సరాలు ఉన్నోడు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది శూన్యం. మరి ఎవరికైనా బీద వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే లేదు, విద్యార్థులకు ఏమైనా సహాయం చేస్తున్నారంటే లేదు, రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తుందంటే లేదు, వైద్యపరంగా సేవలు అందిస్తున్నట్టే లేదు, ఎలాంటి సేవా కార్యక్రమాలు లేవు, వైశ్యులని ఆదుకునేది లేదు. మరి ఆర్యవైశ్య సంఘం ఉన్నది ఎందుకు? దాని లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని మొత్తం కూడా నీరుగార్చి ఎవరికి ఎలాంటి సహకారాలు అందకుండా ఆయన జేబు సంస్థగా ఆర్యవైశ్య మహాసభ కాకుండా అమరావతి మహాసభగా మార్చుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం
ఆయన రాజకీయ లబ్ధి పొంది మహాసభ అధ్యక్షుడు అని చెప్పి రాష్ట్రంలో పోస్టులు తీసుకొచ్చుకోనికే దాన్ని వాడుకునేది తప్ప ఎవరికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించరు. మరి ఎన్నికలు పెట్టడానికే 2 సంవత్సరాలకు ఒకసారి మండల సంఘాలు జరుగుతున్నాయి, జిల్లా సంఘాలు జరుగుతున్నాయి. మరి రాష్ట్రం కూడా జరగాలి కదా. రాష్ట్రానికి వేరే బయలా ఏం లేదు. మరి వారు సృష్టించిన బయలానే, కానీ 2 సంవత్సరాలకు అసలు ఎన్నికలు పెట్టడం లేదు. ఎంత దరిద్రమైన విషయం అంటే కోర్టుకు పోయి కోర్టు కమిషనర్ను అపాయింట్ చేసినాక ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఆర్యవైశ్య మహాసభకు ఈరోజు ఏర్పడ్డది. ఎన్నికలు పెట్టుకోనికే మన సంఘం సరిపోదా? ఒక కమిషన్ వచ్చి ఎన్నికలు పెట్టాలనా? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? 11 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకుండా సత్సారం చేసి ఆయన స్వప్రయోజనాలు వాడుకున్న అమరావతి లక్ష్మీనారాయణ గారి కారణం. దీన్ని మళ్ళీ ఇప్పుడు కోర్టు కమిషన్ అపాయింట్ అయినాక హైకోర్టుకు ఆశ్రయించిండు. అయ్యా నేను ఇంకా కొన్ని రోజులు ఉంటా, మీరు ఈ కమిటీని రద్దు చేయండి. ఎంత దౌర్భాగ్యం! 3-4 కేసులు వేసిండు. హైకోర్టులో బెంచ్కి రాలేదు కాబట్టి సరిపోయింది. కమిషనర్స్ కూడా ఇబ్బంది పెట్టి ఓటర్ లిస్టులో మ్యానిపులేషన్ చేసి జిల్లా అధ్యక్షులు పంపిన లిస్టులను కూడా తీసేసి ఆయన సొంత లిస్టులను పెట్టుకొని ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఎన్నికలకు ఇప్పుడు ఈరోజు ఎన్నికలకు వస్తుంది. దాదాపుగా ఇవాళ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 6% జనాభా ఉన్న సంఘం ఆర్యవైశ్య సంఘం. 2,50,000 రూపాయల 1,50,000 మంది సభ్యులున్న సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. మరి ఎంతో మందికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపార కుటుంబాలు, ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ప్రభుత్వం నుంచి సహాయాలు లభించవు. మన దాంట్లో ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు. మరి ఆదుకోనికి పెట్టుకున్న సంఘం ఎక్కడ పోయింది? ఏమైంది ఈ సంవత్సరాలు? దానికోసమే ఈ ఎన్నికలను మనం కోర్టు దాకా తీసుకొని పోయి ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది. మరి ఎన్నికల్లో కూడా ఆయన కొటారిన పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రజలందరూ ఆర్యవైశ్య సోదరులందరూ మరొకసారి ఆలోచించాలి. సరైన వ్యక్తిగా నేను వస్తున్నా, సంఘం కోసం పనిచేస్తూ వచ్చిన, నేను మేనిఫెస్టో కూడా విడుదల చేసిన. ఉప్పల్ బగాయతులు 5 ఎకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా దాంట్లో ఒక రాయి వేయలేదు, దాన్ని ఫినిషింగ్ కూడా చేయని వ్యక్తి ఎవరంటే అమరావతి లక్ష్మీనారాయణ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభని. అన్ని సంఘాలు చిన్న వాళ్ళ సంఘాలకు కూడా ఇస్తే వాళ్ళు భవనాలు కట్టుకుంటున్నారు, కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు. మరి మనం దాంట్లో ఈరోజు అడుగు పెట్టలేకపోయినాం. మహాసభ బిల్డింగ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది రూమ్ ఖాళీ ఉండేది కాదు, ఎప్పుడు ఫుల్ ఉండేది. కానీ ఇప్పుడు ఫుల్ ఉంటాయి. గబ్బిలాలు పావురాలు దాంట్లో కాపురం చేస్తే కానీ మనుషులు కాపురం చేయకుండా తయారు చేసిండు. ఆ బిల్డింగ్ ఒక్కసారి చూడండి ఎంత దరిద్రంగా తయారు చేసిందో. మరి డబ్బులన్నీ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ పోయి సభ్యత్వం చేసిండు. 70,000 సభ్యత్వం చేసిండు. తెలంగాణ ఏర్పడంగా 3,50,00,000 రూపాయలు వసూలు చేసిండు. 500 లాగా. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయిన రోజు 1,60,00,000 వచ్చినాయి. 60,00,000 రూపాయలు విద్యా కమిటీ కోసం వచ్చినాయి. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? మరి ఎప్పుడు అడిగినా 3 కోట్ల రూపాయలు లెక్క చెప్తారు. మరి ఆ రోజు నుంచి 14 కోట్ల రూపాయలు కావాలి. దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతున్నాం మేము. ఈ లెక్కలన్నీ బయటికి వస్తాయి. ఆయన భాగవతంతో బయటికి వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన కొటారిని పెట్టుకొని ఎలక్షన్స్ పోతున్నాడు. ఆర్యవైశ్య మహాసభకు ఆర్యవైశ్యుల గుర్తింపు రావాలంటే నేను పూర్తిగా అందరినీ కలుపుకోపోతా. అందరి ఆర్యవైశ్యుల మన్ననలు ఉంది. ఉప్పల్ బగాయతులో ఒక హాస్పిటల్ నిర్మాణం, ఆర్యవైశ్యులకు గర్ల్స్ అండ్ బాయ్స్ కోసం హాస్టల్ వసతి, మహాసభ బిల్డింగ్ నిర్మాణం కూడా నేను చేపట్టాలని మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర గత పర్యాయాలు ఎన్నోసార్లు అమరావతి లక్ష్మీనారాయణ గారు సుమారు 10 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ మొండి వైఖరిగా, దుర్మార్గమైన చర్యగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాది అన్నట్టు విధంగా అతనితో పాటు అతని కూటమి కూడా మాది అన్నట్టుగా ఈ మహాసభ నేను చెప్తేనే ఇంటనే మాదిరిగా ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో మాట్లాడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో సుమారు 6 నుంచి 7% నిష్పత్తి ఉన్న తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులకు జవాబారి ఉన్న మహాసభ అధ్యక్షుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి మహాసభలో పాలకవర్గంకు చెప్పినా చెప్పకుండా కొన్ని విషయాలు వాళ్ళు
ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి 4 పర్యాలు 5 పర్యాలు చేసిన వ్యక్తి, మాజీ తెలంగాణ రైస్ మిల్లర్స్ కూడా ఆయన అధ్యక్షత వహించాడు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారు గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా ఈ రాష్ట్ర మహాసభలో నేను వారు ఇద్దరం ఒకటేసారి జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా శ్యామన్న వివాదాలకు పోకుండా మంచి మనసుతో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న శ్యామసుందరమ్మకి ఈ 2 సంవత్సరాలు కూడా మేము వెయిట్ చేసినాం, ఎవరు వస్తారా అని చెప్పి. శ్యామన్న ఉన్నది, శ్యామన్న యాజ్ ది లైన్ ఉంది మాకు అంత గుర్తు. కానీ ఈ రోజు వరకు కూడా ఈరోజు వాసవి మాత సన్నిధిలో కూర్చున్నాం. సత్యమైన మాట మీ అందరికీ చెప్తున్నాం. మనం ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు, అన్నలకు, పెద్దలకు అందరికీ మీ చేతులెత్తి జోడించి చెప్తున్నాం. ఈసారి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారిని మీ అమూల్యమైన ఓటేసి కాదు, మీ అమూల్యమైన ఆశీర్వదించి రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తే మహాసభకు ఎంతో మేలు చేసి ఈరోజు రాష్ట్ర మహాసభలో ఏపీ తెలంగాణలో కాకుండా కూడా అన్ని రాష్ట్రాల్లో మంచి పేరు తీసుకొస్తుంది. మరి మా జిల్లా వచ్చినట్టయితే మా జిల్లా ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. ఒక్క ఓటు కూడా బయటికి పోదు. పూర్తి సహకారం సంగారెడ్డిలో తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆ ఎలక్షన్లు ఎదురు చూస్తున్న మా నాయకులందరికీ, మా పెద్దలందరికీ కూడా మరి మరొకసారి చెప్తున్నా, మేము సమాచారం ఫోన్ ద్వారా మేము చూడగలుస్తాం. మీకు అందరికీ మీరు మీ అమూల్యమైన ఆశీర్వాదం శ్యామన్నకి ఇవ్వవలసిందిగా కోరుతూ మరి ఏకగ్రీవ తీర్మానం వల్ల ఈసారి మేము చేస్తున్నాం, గుళ్ళు చేస్తున్నాం, అమ్మవారి కటకం చేస్తున్నాం. మన వాసవి కనక పరమేశ్వరి అమ్మ గట్టి సంకల్పంతో ఉన్న తల్లి, మరి తల్లి సాక్షిగా మీకు మేమందరం కలిసి మీకు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి